హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్. అట్లా విద్యా, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం కదా ప్రతిరోజు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో విద్యాపరంగా లేకపోతే జాబ్ పరంగా, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ పరంగా కింద కామెంట్లో చెప్తా ఉండండి. సో మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ గురించి సంబంధించి వింటా ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకే దాంట్లో 5 గ్యారంటీ స్కీమ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ 5 మినిట్స్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది గ్రామ సభలలో ఎక్కడైతే ఉంటుందో అది ఈ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తుకు సంబంధించి అభయహస్తం పేరు మీదుగా ప్రజాపాలన సదస్సు వచ్చేసి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహిస్తూ ఉన్నారు ఊళ్ళల్లో. ఇక ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తుకు సంబంధించి మహాలక్ష్మి, ఉద్యమకారులకు ఇంటి స్థలం, గృహజ్యోతి, చేయూత పథకంల కొరకు సంబంధించి ఉంది. ఇక అప్లికేషన్ ఫామ్ ఒక్కసారి చూస్తే మొదటి విభాగం పరంగా దరఖాస్తుదారు వివరాలు, అట్లాగే దరఖాస్తు సంఖ్య, అతనికి సంబంధించినటువంటి ఫోటో, ఇంకా దరఖాస్తుదారు ఆధార్ కార్డు ప్రకారంగా తన పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇక స్త్రీయా లేదా పురుషుడు అన్నట్లుగా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా మరిన్ని వివరాలు చూస్తూ ఉంటే ఇక్కడ పురుషుడా లేకపోతే స్త్రీయా అని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక సామాజిక వర్గం కులం ప్రకారంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీకి సంబంధించి ఉండేది ఉంటే ఏది అయ్యేది ఉంటే అది టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ ప్రకారంగా ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, ఇక ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక మీ మొబైల్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఇంకా చూసినట్లయితే వివరాలు ఒక్కసారి మీ మొబైల్ నంబర్ తర్వాత దానికి సంబంధించి చూస్తే రేషన్ కార్డ్ నంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నంబర్ రాసిన తర్వాత చిరునామా, ఇంటి నంబరు, అట్లాగే మీ ఏ స్ట్రీట్లో, అట్లాగే గ్రామము, పంచాయతీ, వార్డు, అట్లాగే మండలం, మున్సిపాలిటీ, జిల్లా, పిన్ కోడ్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి రెండవ విభాగానికి వచ్చినట్లయితే దానికి సంబంధించి చూస్తే ఒకసారి ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాలకు సంబంధించి లబ్ధి పొందడానికి ఏంటి ఉన్నాయి అనేది ఒక్కసారి చూసినట్లయితే దానికి సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం, అట్లాగే 500 రూపాయలకు సంబంధించి గ్యాస్ సిలిండరు, అట్లాగే చూస్తే గ్యాస్ కనెక్షన్ నంబరు, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైతే గ్యాస్ తీసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్ నంబర్, ఇంకా సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు, ఏదైతే శక్తి గ్యాసా, ఇండియన్ గ్యాసా, భారత్ గ్యాసా ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య, ఎన్ని సిలిండర్లు మీరు సంవత్సరానికి వాడుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలపాల్సి ఉంటుంది. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పథకం చూస్తే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము అని అంటే అవును అయితే అవును, కాదు అంటే కాదు, అయినచో సంబంధిత కేసు సంఖ్య మరియు తేదీ ఎప్పుడు అనేది రాయాల్సి ఉంటుంది. ఆ వివరాలు, ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధితటువంటి వివరాలు, శిక్ష కాలం, ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు, ఎంతకాలం జైల్లో ఉన్నారు అనేది రాయాల్సి ఉంటుంది. ఇక గృహజ్యోతికి సంబంధించినటువంటి చూస్తే గృహజ్యోతిది, అట్లాగే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, దానికి సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక చేయూత పథకానికి సంబంధించి చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ అయితే 6,000 రూపాయలు పొందేందుకు అవకాశం ఉంది. దానికి సంబంధించి మీరు కింద టిక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి చూసినట్లయితే చేయూత పథకము దానికి సంబంధించి ఇంతకు ముందు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు, ఏం కాదు. సో లేని వాళ్ళు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు అప్లై చేయాలి. వికలాంగులు అయితే వికలాంగులు, సదరన్ సర్టిఫికేట్ నంబరు, ఇతరుల సంబంధించినవి అయితే వృద్ధాప్య లేకపోతే గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళా జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఇక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టెక్దార్ జీవన భృతి, దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇందులో తెలియపరచడం జరిగింది. ఈ విధంగా 2 పేపర్లు కలిగినటువంటి అభయహస్తం పేరు మీద ప్రజాపాలన సదస్సు డిసెంబర్ 28 నుంచి మనకి జనవరి 6వ తేదీ వరకు ఇది ఉండడానికి అవకాశం ఉంది. సో ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు కింద మహాలక్ష్మి, ఉద్యమకారులకు ఇంటి స్థలము, గృహజ్యోతి, చేత పథకంలకు సంబంధించి దీన్ని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి ప్రధానంగా దీనికి కావాల్సినటువంటిది మీ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళు, అట్లాగే మీ ఆధార్ కార్డుకు సంబంధించి జిరాక్స్ కాపీ, ఇవి అట్లాగే మీకు సంబంధించినటువంటి ఫోటో ఉండాలి. ఇవి పెట్టుకొని దానికి సంబంధించి, అట్లాగే గ్యాస్కి సంబంధించి కూడా ఉంది కాబట్టి గ్యాస్కి సంబంధించి మీ మీటర్కి సంబంధించి ఉంది కాబట్టి ఏవేవి ఒకవేళ అవసరం ఉండేది ఉంటే వాటికి సంబంధించినటువంటివి జిరాక్స్ అడిగే అవకాశం ఉండొచ్చు. సో దీని పరంగా ఇది మీరు అప్లై చేసుకోవాలి.